మనకు గాంధీ తాత ఏం చెప్పిండులా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. కానీ ఇయ్యాల రేపు ఎవ్వలన్నట్లుంటున్నారా? కొట్టుడు కాదు కదా, చిన్న మాటన్నా షిడుక్కుని లేచి దుమ్ము దులిపిడిచి పెడతారు. అదే చెయ్యి మీద పడాలి కానీ బొక్కలు సూర సూర చేస్తారు. గట్ల తయారైండు మరి మనుషులు. కానీ గీసారు జాలి, దయ, కరుణ, ప్రేమను బిందెల కొద్దోలుకు వస్తున్నాడు కొట్టినోళ్ళ మీద. అవసరమైతే వాళ్ళ దర్శనం చేసుకొని తరిస్తా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇంత దయామూర్తి మన నడిమిట్లుండు నిజంగా మన భాగ్యముల్లా. చెయ్యి గుర్తు షబ్బీరాల్ సార్ది చాలా పెద్ద మనసు. దయగుణంలా సార్ని మించినోళ్ళే లేరు. మొన్న పాత బస్తీల సార్ని తుక్కు తుక్కు కింద కొట్టిండ్రు కదా పతంగి పార్టోళ్ళు. వాళ్ళ గురించి ఏమన్నాడో ఓ పారి నుండ్రి. बच्चों को कलम दूं, बच्चों को तालीम याफ्ता बनाऊं, इंजीनियर, डॉक्टर, MBA, MCA वो ज़्यादा तादाद में पढ़ के हर घर में रोशनी हो. ఇన్నరా సార్ ఏమన్నాడో? మొన్న నన్ను కొట్టినోళ్ళను క్షమించి ఇడిచిపెడుతున్నా. పోరగాన్లు రేపు రేపు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావలసిన వాళ్ళు. వాళ్ళ బతుకులు బర్బాద్ అవుతాయని వదిలేస్తున్నా అన్నాడు. కానీ గీ దయగుణం అప్పుడే చూపిస్తే అయిపోవు కదా సారు. ఒట్టిగానే షబ్బీర్ అలీ సార్ మీద దాడి, దోషులను కఠినంగా శిక్షించాలి అని మీ పార్టోళ్ళు పోయి డీజీపీ ఆఫీస్ ముంగట ధర్నా పెట్టిరి. మా టీవీ ఛానల్ వాళ్ళం పొద్దుందాకా మీ ఫైటింగ్ వీడియోలు చూపించుకుంటా టైం వేస్ట్ చేసుకుంటుమి. పొద్దుగాల పేపర్లల్లా పెద్ద పెద్ద వార్తలు రాసిరి. పాత బస్తీల దారుణం ఘోరమని పెద్ద పెద్ద మేధావులు ఖండాలుగా ఖండించిరి. ఎందుకు సారు ఇంతమందికి పని చెప్తివి? మళ్ళెప్పుడన్నేమన్నా అయితే క్షమిస్తావో లేదో ముందే చెప్పు సారు, అంతేగాని మాకు పని చెప్పకు.